సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరాచకాలతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అరాచకాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో మరొక పేరుతో ఫర్టిలిటీ సెంటర్ రిజిస్టర్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. సృష్టి కేసు ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ వీలైనంత బట్టి అక్కడ రిజిస్టర్ అయినటువంటివి, అలాగే రిజిస్టర్ కాకుండా అక్రమంగా జరుగుతున్నటువంటి కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి విషయాలపైన రైడ్స్ చేస్తుంది, అదేవిధంగా తనిఖీలు చేస్తుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మేడ్చల్ జిల్లా 10లో ఉన్నటువంటి కుకట్పల్లి ఏరియాలో తనిఖీలు చేస్తున్నారు మేడ్చల్ డిఎంహెచ్ఓ ఉమాగౌరి గారు. మేడంతో మాట్లాడదాం. అసలు ఎట్లాంటి విషయాలు పరిధిలో అంటే ప్రాసెస్లో ఉన్నాయి, లేకపోతే ఎట్లాంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు అంశానికి సంబంధించి మేడంతో మాట్లాడదాం. మేడం, ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ ఇష్యూ తర్వాత చాలా ఫోకస్ పెరిగింది, ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి మనకు పైనుంచి, మీరు ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు? రొటీన్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా మేము అన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని మేము తనిఖీలు చేస్తున్నాము. మాకు పీసీపీఎన్డీటీకి సంబంధించి తనిఖీలు చేయాల్సి ఉంటుంది, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సంబంధించి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కోయిన్సిడెంటల్గా ఐవీఎఫ్ సెంటర్ గురించి, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గురించి వచ్చింది కాబట్టి మా దగ్గర కూడా 28 ఐవీఎఫ్ సెంటర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా ఈరోజు అవని ఫర్టిలిటీ క్లినిక్కి వచ్చున్నాము. మా దగ్గర కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అన్నది ఆ పేరుతో రిజిస్టర్ లేదు, కానీ యూనివర్సల్ ఫెర్టిలిటీ క్లినిక్ అనేది రిజిస్టర్ అయి ఉంది. బట్ ఆ ప్రెమిసెస్లో మాకు ఎక్కడైతే రిజిస్టర్డ్ పలానా చెల్లాస్ క్యూట్ అపార్ట్మెంట్ అని కేపీహెచ్బి 4th ఫేజ్లో రిజిస్టర్ అయింది మా దగ్గర ఉన్నది. బట్ ఆ సెంటర్కి వెళ్తే మాత్రం వాళ్ళు 3 years బ్యాకే సికింద్రాబాద్ షిఫ్ట్ అని ఉన్నారు. సో మేము ఆ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మా దగ్గర రిజిస్టర్డ్ ఉన్న పీసీపీఎన్డీటీ మిషన్ సంబంధించి అది కూడా నాట్ ట్రేసబుల్ కాబట్టి మేము కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఆ మిషన్ నాట్ ట్రేసబుల్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా ఒకేసారి డెకాయిడ్ ఆపరేషన్ మాదిరిగా ఒక ట్రీట్మెంట్, ఒక తనిఖీలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఈ రెగ్యులర్ చెకప్ చేస్తున్నాం అనేది వైద్య అధికారులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.